కురుక్షేత్ర యుద్ధం తర్వాత పాండవులు ఏమయ్యారు? కురుక్షేత్ర యుద్ధం అనంతరం పాండవులు 36 సంవత్సరాల పాటు హస్తినాపురాన్ని పాలించారు. ఆ తర్వాత రాజ్యాన్ని విడిచిపెట్టి పరమపదానికి ప్రయాణించారు. యుద్ధ విజయం అనంతరం యుధిష్ఠిరుడు హస్తినాపురపు రాజుగా పట్టాభిషేకం పొందాడు. ధర్మ పరిపాలన ద్వారా ప్రజలను శాంతియుతంగా సుభిక్షంగా జీవించేలా చేశాడు. పాండవులు అశ్వమేధ యజ్ఞం నిర్వహించి తమ సామ్రాజ్యాధిపత్యాన్ని స్థాపించారు. శ్రీకృష్ణుడు మృత్యు శరీరాన్ని విడిచిన తర్వాత ద్వాపర యుగం ముగిసి కలియుగం ప్రారంభమైంది. 36 సంవత్సరాల పాలన తర్వాత పాండవులు రాజ్యాన్ని వదిలి హిమాలయాలకు ప్రయాణం ప్రారంభించారు. అర్జునుడి మనవడు పరీక్షిత్తుని హస్తినాపురపు రాజుగా నియమించారు. ద్రౌపదితో పాటు పాండవులు మహాప్రస్థానం ప్రారంభించారు. మార్గమధ్యంలో ఒక్కొక్కరుగా ద్రౌపది, నకులుడు, సహదేవుడు, అర్జునుడు, భీముడు కూలిపోయారు. వారి స్వభావ పరిమితుల వల్లే వారు మోక్షాన్ని పొందకముందే పడిపోవాల్సి వచ్చింది. యుధిష్ఠిరుడితో పాటు ఒక కుక్క కూడా ప్రయాణించింది. చివరికి ఆ కుక్క ధర్మదేవుడిగా మారి యుధిష్ఠిరుడి ధర్మ నిబద్ధతను పరీక్షించాడు. స్వర్గ ద్వారం వద్ద దుర్యోధనుడు స్వర్గంలో ఉండగా తన సహోదరులు నరకంలో ఉన్నట్లు యుధిష్ఠిరుడికి చూపించారు. ఇది ధర్మ పరీక్ష మాత్రమే అని తెలుసుకుని చివరికి అతను స్వర్గానికి చేరుకుని తన అన్నదమ్ముళ్ళు ద్రౌపదితో మళ్లీ కలిశాడు. ఇలా పాండవుల భౌతిక జీవితం ముగిసి పరమపదానికి చేరుకున్నారు.